నమస్తే, వెల్కమ్ టు శ్రీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా ముడుపుగల్ గ్రామంలో కొత్తగా కొలువు తీరిన గ్రామ పంచాయతీ సర్పంచ్ హేమంత్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో ప్రత్యేక అధికారి ఎంఆర్ఓ రాజేశ్వర్ చంద్ర ప్రమాణ స్వీకారం చేయించారు. నేను కొత్త హేమంత్ గౌడ్ ముడుపుగల్ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ సభ్యులతో కలిసి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని, అందరినీ కలుపుకొని పనులు చేసుకోవాలని సూచించారు. తనను నమ్మి గ్రామస్తులంతా సర్పంచ్గా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎవరికి ఏ కష్టం వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటూ గ్రామాభివృద్ధికి పాటుపడతానని సర్పంచ్ హేమంత్ తెలిపారు. ఈరోజు నాకు ఇచ్చిన బాధ్యత అనేది చాలా పెద్ద బాధ్యత. ఈ బాధ్యతని నేను నా కార్యకర్తల్ని, నా గ్రామ ప్రజల్ని అందరినీ కలుపుకొని ఈ గ్రామ అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమిస్తానని, అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే బుక్కె మురళీనాయక్ గారు మాకు చాలా సన్నిహితుడు. మా రామరెడ్డి గారికైనా, మాకైనా, మా ఉపేందర్ రెడ్డి గారికైనా కూడా ఆయన దగ్గర నుండి మా రామరెడ్డి గారి సహకారంతో, మా ఉపేందర్ రెడ్డి గారి సహకారంతో ఎటువంటి నిధులైనా తీసుకొని వచ్చి మన ముడుపుగల్ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేస్తానని, అదేవిధంగా ఎటువంటి రాగద్వేషాలకు పోకుండా నా కార్యకర్తల్ని, నా గ్రామ ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటానని, అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా కూడా తొందరపాటుగా పోకుండా నా దగ్గరకు వచ్చిన ఎడల తప్పకుండా చిన్నగానైనా, మనకు 5 సంవత్సరాల కాలం ఉన్నది, చిన్నగానైనా కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసుకుంటూ పోదాం. దేనికి తొందరపాటు వద్దు. అందరం కలిసి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. అందరం కలిసి ఉందాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మిటకంటి రామరెడ్డి గారికి, ఉపేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా నా మిత్రులు రంగయ్య కానీ, మిగతా వాళ్ళు సురేందర్ రెడ్డి కానీ, మిగతా వాళ్ళందరికీ కూడా నా వెన్నంటుండి నన్ను ఈ స్థాయికి తీసుకొని వచ్చారు. మీరు చేసిన సహాయం, మీరిచ్చిన సహకారం, ఇచ్చిన తోడ్పాటు నా జీవితంలో మర్చిపోలేను. నేను తప్పకుండా మీ అందరికీ నా విధంగా ఎటువంటి సహకారమైనా, లబ్ధి అయినా మీకు నేనున్నా, మీతో పాటు మీతో పాటు నేనున్నా. తప్పకుండా ఎవరు కూడా చిన్నబుచ్చుకోవడాలు లాంటివి ఏం చేయకుండా అందరం కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. మనం మంచిగా ఉందాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన నా గ్రామ ప్రజలకు, నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ పాదాభివందనాలు. గ్రామ సర్పంచ్ని మరియు వార్డు సభ్యుల్ని గెలిపించిన మా యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, సీనియర్ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మా ఉద్దేశం, నూతన పాలకవర్గం ఉద్దేశం ఏంటంటే ఈ గ్రామంలో సమస్యలు అనేటివి లేకుండా చేయడం అనేదే మా ఫస్ట్ ప్రణాళిక. ముఖ్యంగా విద్య కానీ, విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ అన్ని రంగాల్లో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే ప్రభుత్వ పథకాలని, ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఏ ఒక్క పథకం మిస్ కాకుండా సామాన్యులకు వాళ్ళ ఇంటికి చేర్చే విధంగా కృషి చేస్తాం. అదేవిధంగా గ్రామంలో ఉన్న రెవెన్యూ సమస్యలు కూడా మన ఇన్ని రోజులు ఈ గ్రామానికి ప్రత్యేక అధికారిగా ఉన్న ఎంఆర్ఓ గారి దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్లడం జరిగింది. ఆ భూ సమస్యలు కూడా పరిష్కరిస్తాం. వివిధ సమస్యలు, ఏ సమస్యలు ఉండండి, మేము గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్ళి ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరించే దిశగా చాలా వేగంగా అడుగులేస్తామని ఈ సందర్భంగా మేము తెలియదు. గ్రామ పంచాయతీలో విజయం సాధించిన సర్పంచ్, ఉప సర్పంచ్లకు ప్రమాణ స్వీకారంగాను ఈరోజు ముడిపల్ గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే ముడిపల్ గ్రామాన్ని కొత్తగా వచ్చిన సర్పంచ్, ఉప సర్పంచ్ గారు గ్రామ అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొని కొత్తగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు శాలువాలతో సన్మానం చేశారు.